Hi, hello, namaste. Welcome to our YouTube channel, Janavani. Please subscribe our channel. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు చెప్తే ప్రత్యర్థులకు టెర్రర్ అని నిరూపించే మరో సంఘటన ఇది. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏ ముహూర్తాన సినీ రంగ ప్రవేశం చేశారో కానీ 2 దశాబ్దాలుగా ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అవును, మెగాస్టార్ చిరంజీవి తర్వాత నంబర్ 1 స్థానం తమదే అని కళ్ళకన్న వారి కళ్ళను చిదిమేశాడు చరణ్. 2వ చిత్రం మగధీరతోనే ఇండస్ట్రీ హిట్ సాధించిన ఘనత రామ్ చరణ్దే. అప్పటి వరకు 7 చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకధీరుడు రాజమౌళికి తొలి ఇండస్ట్రీ హిట్ మగధీర మాత్రమే. రచ్చ, నాయక్, ఎవడు, గోవిందరాంధ్రవాడేలే అన్ని 40 కోట్ల పైగా షేర్ సాధించిన చిత్రాలే. హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు. 40 కోట్ల షేర్ క్లబ్ లో చరణ్ కు 5 చిత్రాలు. అప్పటికి ఏ ఇతర స్టార్ హీరోకు 2కు మించి లేవు. కొందరు స్టార్లకు 1 కూడా లేవు. చరణ్ సక్సెస్ చూసి అసూయతో చరణ్ రొటీన్ మాస్ చిత్రాలు చేస్తున్నారని విమర్శించడం మొదలుపెట్టారు. వీళ్ళు ఇదే తరహా విమర్శలు మెగాస్టార్ పై కూడా చేసేవారు. పక్క రాష్ట్రానికి చెందిన రజనీకాంత్ అన్ని మాస్ చిత్రాలు చేస్తున్నా ఆహా ఓహో అని కీర్తించే ఈ అసూయాపరులు మెగాస్టార్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాలను చూసి కుళ్ళుతో విమర్శించేవారు. చరణ్ పై కూడా ఇదే తరహా విమర్శలు చేశారు. కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా లేకుండా చేశాడు చరణ్. ధృవ, రంగస్థలం చిత్రాలతో. రంగస్థలం చిత్రంతో అయితే ఈ జనరేషన్ లో నటనలో చరణ్ తో పోటీ పడగలిగే హీరో లేడని నిరూపించారు చరణ్. RRR చిత్రంతో అయితే చరణ్ వెర్స్టైల్ యాక్షన్ ఖండాంతరాల్లో ఖ్యాతి తీసుకొచ్చింది. అటర్ ఫ్లాప్ అయిన గేమ్ చేంజర్ లో కూడా అప్పన్న పాత్రలో అద్భుత నటన కనబరచడం చరణ్ కే చెల్లింది. తాజాగా చరణ్ పెద్ది గురించి ఓ తెగులాంధ్ర వెబ్సైట్ పెద్దితో చరణ్ సాధించింది ఏమిటి అని ఓ ఐటెం రాశాడు. పొలిటికల్ గా వైసీపీకి అనుకూలంగా ఉండే ఆ వెబ్సైట్ సినిమాల్లో మాత్రం నందమూరి హీరోలకు కూడా కొమ్ము కాస్తూ కేవలం మెగా ఫ్యామిలీ హీరోలపై మాత్రం విషం చెబుతూ ఉంటుంది. పెద్దితో చరణ్ సాధించింది ఏమిటో కనిపించడం లేదంటే ఆ వెబ్సైట్ వాడు కళ్ళును గుడ్డివాడా అనిపిస్తుంది. చరణ్ చెప్పినట్లుగా పెద్ది, మగధీర, రంగస్థలం, RRRల స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించడం లేదట. RRR రిలీజ్ అయినప్పుడు ఆ చిత్రాన్ని 2.5 అంటే ఫ్లాప్ రేటింగ్ ఇచ్చిన ఘనత ఈ వెబ్సైట్ సొంతం. రేపు చరణ్ సుక్కు సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ చిత్రం RRR పెద్ది స్థాయి సినిమా కాదంటాడు. నవ్వుతో నభవిష్యత్ అనే స్థాయిలో నటించిన చరణ్ నటన కనిపించలేదా? కమర్షియల్ అంశాలను దట్టించకుండా కథకు కట్టుబడి గొప్ప ఇన్స్పిరేషనల్ మూవీగా తెరకెక్కిన పెద్ది చిత్రం ఇంత బ్లాక్ బస్టర్ అయిందంటే ఏకైక కారణం చరణ్ స్టార్ ఇమేజ్, చరణ్ క్రౌడ్ పుల్లింగ్ స్టామినా. ఇతర హీరోలకు ఈ రేంజ్ వసూళ్లు రావాలంటే రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్ల కాంబినేషన్లు కావాలి, లేదా అమితాబ్, కమల్ హాసన్ లాంటి మల్టీ స్టార్ కాంబినేషన్లు కావాలి. కానీ కేవలం 2వ చిత్రం తీస్తున్న ఒక అప్కమింగ్ డైరెక్టర్ తో ఫిలిం కంటెంట్ తో జూన్ నెలలో రిలీజ్ అయ్యి ఒక హాలిడే కూడా లేని సీజన్ లో ఇంత భారీ కలెక్షన్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడంటే చరణ్ స్టార్ ఇమేజ్ ఇతర హీరోలకు అందనంత ఎత్తులో ఉందని నిరూపించిన చిత్రం పెద్ది. 2026 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడు చరణ్ జాతీయ ఉత్తమ చిత్రం పెద్ది కావడం కేవలం లాంఛనప్రాయమే. ఇంత గొప్ప ఇన్స్పిరేషనల్ మూవీని దాటి అవార్డులు బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు చరణ్ పాదాక్రాంతం ఎలాగో అవుతాయి. ఒకే చిత్రంతో ఇటు బాక్సాఫీస్ రికార్డులు, అటు అవార్డుల పంట. అంతకు మించి కాంబినేషన్లతో నిమిత్తం తిరుగులేని స్టార్ ఇమేజ్ తనదని నిరూపించాడు. ఇదే పెద్దితో చరణ్ సాధించింది.